ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మరో గంటలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. రాబోయే 2 గంటల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయన్నారు. మరోవైపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ లో ఈదురుగాలులు వీస్తున్నాయి. అర్ధరాత్రి కరీంనగర్ లో భీకరమైన ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివాన ధాటికి పలుచోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షాలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. రాత్రి పడ్డటువంటి అకాల వర్షము, ఈదురుబాల ఎఫెక్ట్ తోటైతే పెద్ద ఎత్తున రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో నైట్ వచ్చినటువంటి ఈదురుగాలుల ప్రభావంతో పాటు వడగండ్ల వాన ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా జిల్లాలో కంటే ఎక్కువగా వర్షపాతం, ఈదురు గాలులు అయితే విపరీతమైనటువంటి బీభత్సాన్ని అయితే సృష్టించాయని చెప్పవచ్చు. సో రాత్రి దాదాపు కొన్ని చోట్ల 11:30 గంటల వరకు, మరికొన్ని చోట్ల 12 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈదురుగాల ఎఫెక్టు, ఉరుములు, మెరుపుల ఎఫెక్టు దాదాపు రాత్రి 4 గంటల వరకు కూడా కొనసాగింది. సో గంటకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచినట్టు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకైతే రాబోయే మరొక 3-4 రోజుల పాటు, అంటే ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. ఈ అకాల వర్షాలతో పాటు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వాన, పిడులు కూడా పడతాయి. కాబట్టి ప్రజలైతే చాలా అలర్ట్ గా, జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. సో రాత్రి అయితే నిన్న గాలి వాన, ఈదురుగాలు అయితే చాలా బీభత్సాన్ని సృష్టించాలని చెప్పవచ్చు. రాత్రి పడ్డటువంటి వడగళ్ల వాన గాని, ఈదురుగాల ఎఫెక్ట్ తోటైతే మామిడి రైతులకైతే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది సందీప్. ఎందుకంటే చెట్లపై ఉన్నటువంటి మామిడి కాయలు కూడా కంప్లీట్ గా కూడా నేలకొరి కింద పడిపోయాయి. చెట్టు పైన కూడా చూడడానికి కూడా చాలా తోటలలో కూడా మామిడి కాయలు లేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మామిడి రైతాంగం అంతా కూడా ఉదయం నుంచి కూడా బోరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే క్రాపు సరిగా రాక, మామిడి కాట సరిగా రాక ఇప్పటికే నష్టపోయాము. ఇప్పుడు ఈ అకాల వర్షం ఎఫెక్ట్ తోటి, ఈదురుగాల ప్రభావంతో కూడా చెట్టుకు కాసినటువంటి కొంత గొప్ప కాయలు కూడా పూర్తిగా నేల కొరి కింద పడిపోయాయి. కాబట్టి ఇప్పుడు వీటిని అమ్ముకుందామన్నా కూడా మార్కెట్ లో ఎవరు కొనలేరు. కాబట్టి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలంటే మామిడి రైతాంగం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనిటువంటి ఒక దయనీయ స్థితిలో ఈసారి మామిడి రైతాంగం అయితే ఉంది సందీప్. ఎందుకంటే క్రాప్ అయితే తక్కువగా వచ్చింది. దానికి తోడు ఇలాంటి పరిస్థితులలో ఇంకా మొక్కజొన్న రైతులు, వరి పంటలు కూడా నష్టం అయితే పెద్ద ఎత్తున వాటిల్లింది. రైట్ రైట్ థ్యాంక్ యూ రాజు పటేల్. రైట్, వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, అయితే సోమవారం రాత్రి నుంచి కూడా పలు చోట్ల అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు సోమవారం రాత్రి, ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కూడటంతో మాత్రం ఇటు ఇబ్బంది, ప్రజలతో పాటు ఇటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో, మెదక్ జిల్లాతో ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం అయితే కురిసింది. ఇటు ఈదురుగాలు కురవడంతో ఇటు పంట పొలంలోని ఇటు మామిడి పంటను తీవ్రంగా నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మొక్కజొన్న తోటలు కూడా నేల కొరగదు, ఇటు వరి పంట కూడా నేలమట్టం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో రైతులు కూడా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఎండాకాలం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇటు వర్షాలు కూడడంతో మాత్రం ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు ఖమ్మం,
రంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలైతే కురిసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు వర్షం వల్ల ఈ జరిగిన వర్షం వల్ల మాత్రం అతి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఇటు సాధారణంగా ఈ వర్షాల వల్ల అయితే కోతకు సిద్ధంగా ఉన్న వరి మామిడితోటలపై అయితే ఈ వర్ష ఎఫెక్ట్ అయితే బాగా ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది. ఇటు రాత్రి అకాలంగా ఈదురు గాలులతో కూడడంతో మాత్రం ఇటు విద్యుత్ స్తంభాలు కూడా కూడడంతో వైర్లు తెగడంతో మాత్రం పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా చీకట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ప్రభుత్వం అధికారులు కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ ఎంత పంట నష్టం జరిగిందన్న కోణంలో కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయగా ఇప్పటికే రైతుల నుంచి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు అదే ఈ రోజు కూడా ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ తో పాటు ఇటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. దీనికి గాను ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు వాతావరణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ విపరీతంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాత్రి కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇటు ఐఎండీ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మాత్రం జగిత్యాలలో 41.9 డిగ్రీల సెల్సియస్ తో పాటు భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ వంటి జిల్లాల్లో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ఇటు రెయిన్ అలర్ట్ మాత్రం ఆదిలాబాద్, కుమ్రంభీంతో పాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ వంటి జిల్లాలకైతే రెయిన్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ప్రజలైతే ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయట తిరగవద్దంటూ కూడా సూచించారు. ఇటు రైతులు కూడా పంట పొలాలకు వెళ్లే సమయంలో కూడా చెట్ల కింద ఆశ్రయం ఉండొద్దని కూడా అధికారులు అయితే సూచించారు. థ్యాంక్ యూ గోపి.